హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇవాల్టి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా మా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేసినట్టుంటుంది. ఇక్కడైతే మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇవాళ అయితే లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, దోసపిండికి అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను. దోసపిండి కోసం బియ్యం అవి నానబెడుతున్నానని ఇక్కడ నైట్ అయితే పిండి అవి పట్టి పెట్టేసుకున్నానండి. ఇంక మార్నింగ్ లేవగానే ఇక్కడైతే పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంక చట్నీ కోసం పచ్చిమిర్చి అవి అయితే వాటర్లో తుంచి వేసేసుకున్నానండి. ఇక్కడైతే ఒక స్టవ్ మీద టీ అయితే పెట్టుకున్నానండి. ఒక స్టవ్ మీద పల్లీలు కూడా వేయించుకుంటున్నాను. ఇంక మార్నింగ్ టీ అయితే తాగేసి ఇక్కడ పని అయితే స్టార్ట్ అయిపోద్దండి. ఓకే అండి, ఇక్కడైతే టీ అయితే తాగేసానండి. ఇంక పల్లీలు కూడా బాగా వేగాయి. స్టవ్ అయితే బంద్ చేసుకున్నానండి. ఇక్కడైతే పిండి చూడండి ఎంత బాగా ఉబ్బిందో, అసలు చాలా పొంగిందండి. సారీ, నేను అసలు ఏమి వేయనండి దోసపిండి పట్టేటప్పుడు. అందులో కొన్ని అటుకులు మాత్రమే వేస్తాను. అయినా కానీ చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా వస్తాయండి దోశలు. మనం మెంతులు వేసుకోవచ్చు, అన్నం వేసుకోవచ్చు, లేకుంటే అటుకులు వేసుకోవచ్చు. మన ఇష్టం అండి, ఎలా అయినా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది ఎలా చేసుకున్నా కానీ. ఇక్కడైతే దోశలు అవి వేసానండి. ఇక్కడైతే పిల్లలు అయితే టిఫిన్ చేస్తున్నారు. నేను కూడా అయితే వేడి వేడి దోశలు అయితే వేసుకున్నానండి. పల్లి చట్నీ చేశానండి. ఆల్రెడీ వీడియో కూడా చేశానండి, చట్నీ ఎలా ప్రిపరేషన్ చేసుకునేది అనేది. రేపు వస్తుంది వీడియో, కంపల్సరీ చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చట్నీ అలా ప్రిపరేషన్ చేసుకుంటే. ఇక్కడైతే దోశలు చట్నీ అయితే వేసుకొని టిఫిన్ అయితే చేస్తున్నానండి. ఇంట్లో పనులన్నీ అలాగే ఉండేయండి. టిఫిన్ అయితే తిన్న తర్వాత ఇక్కడైతే గ్యాస్ స్టవ్ దగ్గర మొత్తం క్లీన్ చేసుకోవాలి. చూడండి అసలు ఎట్లుందో. ఎంత క్లీన్ చేసినా కానీ కొద్దిసేపేనండి, మళ్ళీ ఇంకా ఏదో ఒకటి పడతానే ఉంటుంది. అయినా కానీ తప్పదు, క్లీన్ చేసుకోవాలి. ఇక్కడైతే అసలు స్టవ్ దగ్గర చికాకుగా ఉంటుందండి. నాకైతే ఎక్కడ పెట్టుకుంటేనే నీట్గా బాగుంటుంది, కానీ స్టవ్ దగ్గర అన్నీ అడ్డం ఉంటే నాకు అస్సలు నచ్చదండి. ఇంకెప్పటికప్పుడైతే క్లీన్ చేసేసుకుంటాను. ఇక్కడైతే టిఫిన్ చేయడం అయితే అయిపోయిందండి. స్టవ్ దగ్గర అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి మొత్తం అయితే ఇల్లులన్నీ చేసుకొని మాపు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఈరోజు శుక్రవారము, తొందరగా పని అయితే చేసుకోవాలండి. చాలా పనులు ఉంటాయి. ఇక్కడ ఇంట్లో పనులు శుభ్రం చేసుకునేవి, ఇంక తలస్నానం చేయాలి, నమాజ్ చదువుకోవాలండి. ఈరోజు పనులు అయితే కొన్ని ఎగస్ట్రానే ఉంటాయి. ఈరోజు 2 రూములు, హాలు, కిచెన్ మొత్తం నీట్గా చేసుకుని మాపు అయితే పెట్టేసుకున్నానండి. ఇక్కడైతే బట్టలు అవి కూడా వాషింగ్ మిషన్ వేసేసి బయట అయితే అన్నీ ఆరేసానండి. ఇక్కడైతే నీట్గా కనిపిస్తుందండి. ఇల్లు తుడిసిన తర్వాత, అది మాపు పెట్టిన తర్వాత చాలా నీట్గా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చూడడానికి. అయితే కాసేపే ఉంటుందండి, తర్వాత మళ్ళీ ఉండదు. మా పిల్లలు అయితే ఒకటే తిరుగుతూ ఉంటారు లోపలికి బయటికి. పిల్లలు హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఏమి తోచదు, ఎక్కడ వస్తువులు అక్కడ ఉంచరండి. ఇక్కడైతే మాపు పెట్టడం అంతా అయిపోయిందండి. నిన్న మా ఫ్రెండ్ దగ్గరికి బయటికి వెళ్ళానండి. పిల్లలకైతే ఇంట్లో తినడానికి ఏం లేవని కొన్ని మురుకులన్నా చేద్దామని బియ్యం అవి వేయించి గిన్నె దగ్గరికి తీసుకెళ్ళానండి. ఆమెకు ఫ్యాన్సీ షాప్ ఉంది, గిన్నె కూడా ఉందండి. ఇంకా బియ్యం పిండి అవి పట్టించుకొని ఇంకా ఆమె దగ్గర 2 డ్రెస్సులు అయితే తీసుకున్నానండి. డైలీ వేర్ డ్రెస్సులే, కాటన్వి, చాలా బాగున్నాయండి వేసుకోవడానికి. ఇక్కడైతే మిషన్ అయితే ముందు శుభ్రం చేసుకుంటున్నానండి నీట్గా. అసలు ఈ మధ్య అయితే అసలు కుట్టలేదండి. ఈ మధ్య రిపేర్ చేయించినాను. అప్పుడప్పుడు మిషన్ అనేది బాగా నీట్గా క్లాత్ తీసుకొని తుడిచేసుకొని ఆయిల్ వేసుకుంటూ ఉండాలండి. మనం తొక్కకున్నా కానీ నెలకు ఒక్కసారి అయినా సరే ఆయిల్ వేస్తుంటే మనకు మిషన్ అనేది రన్నింగ్లో ఉంటుంది. కుట్టు కూడా బాగా వస్తుందండి. నేను ఈ మధ్య అస్సలు తొక్కక మిషను కుట్టు సరిగ్గా రావట్లేదు, అసలు అవి టైట్ అయిపోయిందండి. అందుకని మొన్న రిపేర్ ఆయనని పిలుచుకొని వచ్చి అంత రిపేర్ చేయించినప్పటి నుంచి ఇప్పుడైతే అప్పుడప్పుడు తొక్కుతున్నానండి. లేకుంటే మళ్ళీ ఎక్కడ స్టక్ అయిపోద్దో అని. బ్లౌజులు అవి కుట్టుకునేవి ఉన్నాయి కానీ ఇంకంత టైం అయితే లేదండి నాకు. నా బ్లౌజులు ఉన్నాయి కుట్టుకునేవి. కటింగ్ కూడా పెడదాము ఒక వీడియో అనుకుంటున్నాను, కానీ చూడాలి, టైం అయితే కుదరట్లేదు. ఇక్కడైతే పైకుట్లు అయితే వేసుకుందాం అనుకుంటున్నానండి. ఇప్పుడు పైకుట్లు వేసుకొని వాటర్లో పిండి వేసుకొని, ఈరోజు శుక్రవారం కదా, ఒక డ్రెస్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. ఇదైతే చాలా బాగుందండి. అసలు కాలర్ వచ్చి చాలా కంఫర్ట్గా ఉన్నాయండి డ్రెస్సులు. ఇలాంటివి తీసుకుంటే నాకైతే చాలా ఇష్టం అనిపిస్తుందండి వేసుకోవడానికి. మనకు ముందు ఏదైనా సరే కంఫర్ట్ ఉండేటట్టు చూసుకోవాలండి. ఇక్కడైతే 2 డ్రెస్సులు తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకున్నానండి. ఆల్టరేటివ్ మనకి ఏ సైజు కావాలో ఆ సైజు అయితే నేను అన్ని పైకుట్లు వేసేసుకొని అన్నీ అయితే చేశానండి. ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత వంట అయితే చేశానండి. వంట అయితే స్టార్ట్ చేశాను.
ఈరోజైతే ఎగ్ కర్రీ రైస్ అయితే చేస్తున్నానండి తొందరగా, ఇంక మళ్ళీ టైం అయిపోద్దని. ఓకే అండి, ఇక్కడైతే మా బాబు అయితే వీడియో తీస్తున్నాడు, మా బాబుతో మాట్లాడుతున్నానండి. మా పిల్లలకి వీడియో తీయమంటే ఎక్కడ లేని తలనొప్పి అండి, సరిగ్గానే తీయరు. తీస్తే పైన తలకాయ ఏదో ఒకటి మిస్టేక్ అనేది చేస్తారు మా పిల్లలు. అందుకే నేనైతే మ్యాక్సిమం మా పిల్లలకి ఎవరికి చెప్పాను, నేనే సెల్ఫీ స్టిక్తో పెట్టేసుకొని వీడియోలన్నీ తీసుకుంటానండి. ఎక్కువ మా పిల్లలకైతే చెప్పను, అప్పుడప్పుడు ఎప్పుడన్నా చెప్తాను. సో ఇక్కడైతే వంట చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా వంట అవి చేసిన తర్వాత నమాజ్ అవి చదువుకొని వచ్చి అన్నం అవి తిన్న తర్వాత ఇంట్లో అయితే కొన్ని సరుకులు అవి అయిపోయాయండి, కూరగాయలు అవి సరుకులు డీమార్ట్కి వెళ్ళి సరుకులు అవన్నీ తీసుకొని వచ్చాను. ఇక్కడైతే బిల్ అయితే ఎంత అయిందని చూస్తున్నానండి. ఇంక డీమార్ట్కి వెళ్తే బిల్ అనేది చెప్పబడలేదండి, ఇంక మామూలుగా ఉండదు. ఓకే అండి, ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.